యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చదువుతాం. చూడండి, యోహాను అందరి శిష్యులు హతసాక్షులు అయిపోయారు. యాకోబుని తల నరికించేశాడు, ఫస్ట్ మార్టైర్, హతసాక్షి. మిగిలిన శిష్యులందరూ కూడా చాలా భయంకరంగా వారిని శిక్షించారు. అత్తిపండు తొక్క వలిచినట్టు ఒక శిష్యుని తోలు వలిసేసి చచ్చేదాకా, రక్తం కారేదాకా వదిలేశారు. కొంతమందిని గుదిబండలతో కొట్టి చంపారు, కొంతమందిని పైనుంచి తోసేసి చంపారు. ఆ డీటెయిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు చెప్తానికి టైం సరిపోదు. ఈ యోహాను కూడా ఆ రాజ విగ్రహానికి మొక్కలేదని ఆ రాజు అతన్ని ఎంతగా హింసించినా, ఎంత కొట్టినా, చివరికి సలసల మరుగుతున్న నూనెలో పడేసినా కూడా చావలేదంట. ఇదేంట్రా బాబు చావటం లేదని చెప్పి తీసుకెళ్ళి పద్మాసు అనే ఒక లోయలో పడేశారు. మనుష్య సంచారం లేని చుట్టూ నీళ్లుండే ఓ ద్వీపంలో పడేశారు. అక్కడ చెరలో పడేశారు. అక్కడ ఆ చెరలో దేవుడు తనకు ప్రత్యక్షతలు ఇస్తే అవన్నీ రాసి పెట్టాడు. అదే మన ప్రకటన గ్రంథం. దేవుడి తర్వాత చాలా రోజుల తర్వాత తన శిష్యులు కొంతమంది వెళ్ళి ఆయన ఉన్నాడో చనిపోయాడని వెతకడానికి వెళ్తే నిండు వృద్ధాప్యంలో తెల్ల వెంట్రుకలతో ముసలి వాడై అక్కడ బతికే ఉన్నాడంట. ఆయన మోసుకొచ్చుకొని అన్ని చోట్ల మీటింగులు పెట్టించుకున్నారంట. ఆయన మీటింగ్లో కూర్చొని ప్రసంగం చేసేవాడట. మాకులాగా 30 నిమిషాలు 40 నిమిషాలు కాదు, ఒకటే ప్రసంగం అయింది. ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి, ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి, ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి సహాయం చేయి. ఆమేన్. బెంగళూరులో నుంచి చెన్నై మీటింగ్ తీసుకెళ్తే చెన్నైలో కూడా అదే ప్రసంగం, చెన్నై నుంచి కలకత్తా తీసుకెళ్తే కలకత్తాలో అదే ప్రసంగం. ఎక్కడికి తీసుకెళ్ళినా ఆయన చెప్పేది ఆ మాటే 3 సార్లు చెప్పేవాడు, ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఒకరినొకరు ప్రేమించిన రోజండి లోకం ఎంత బాగుపడిపోద్దో తెలుసా? ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అందరి కష్టాలు తీరిపోతాయి. ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారో, ఎవరి స్వార్థం వాళ్ళది. అందుకని నీ స్వార్థము తీరటం లేదు, అవతల వాళ్ళ అక్కర తీరటం లేదు. ఓ భక్తుడు నిద్రపోతుంటే ఆయనకు దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో పెద్ద ఏమంటారు మీకు తెలుసా, అది బెల్లం, మీరు ఆంధ్ర వాళ్ళైతే తెలుస్తుంది, ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. బెల్లం కాసేవారు, పెద్ద బాణలాగా ఉంటుంది, ఏమంటారు, గంగాళం కాదండి, అది గానుగా. కింద మంట పెట్టి బెల్లం కరగబెడతారమ్మా, చెరుకు. అలాంటి పెద్ద రౌండ్ టేబుల్లో చాలామంది చుట్టూ కూర్చున్నారంట. దాంట్లో మంచి పాయాసం, సువాసన వస్తుంది, నోరు ఊరిపోతుంది, మంచి పాయసం లాంటిది ఉంది. చుట్టూ కూర్చున్నారు తినటానికి. విచిత్రం ఏంటంటే వాళ్ళ చేతులు ఇక్కడ వంకటల్లా కర్రలు కట్టినట్టు. కాబట్టి వాళ్ళు ఇలా ముచ్చుతున్నారు, ఇలా తాగుదామని పోతే నెత్తిమీ పోసుకుంటున్నారు, మళ్ళీ ఇటు చొక్కమే పోసుకుంటున్నారు. చెయ్యి వంగదు కదా, నోటికి అందటంలా, నోరు ఊరిపోతుంది, చెయ్యి ఉంది అందుకోవటంలా. ప్రతివాడు తెప్పలు పడతాడు, ఎవడు కూడా వాడిది. ఏంటి ఈ దర్శనం చూపించావు ప్రభా అని ఇంకో 2 అడుగులు వేస్తే అక్కడ ఇంకో దర్శనం ఉందంట, అలాగే ఉన్నదంట. అలాగే పాయసం ఉంది, అలాగే దాంట్లో చుట్టూ కూర్చున్నారు, అలాగే వాళ్ళ చేతులు కూడా ఒకటం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చేతితోటి ఆయనకు అందిస్తున్నాడు, ఆ చేతోడు ఈయనకు అందిస్తున్నాడు, ఈ చేతోడు ఆయనకు అందిస్తున్నాడు. శుభ్రం ఖాళీ చేశారు చూపించిన. వాడు చెయ్యి వాడి దగ్గరికి వెళ్తాం లేదు, కానీ పక్కన వాళ్ళకి వెళ్తుంది కదా నీటారుకుంటే. సో ప్రతి వారు ఒకరికొకరు తినిపించుకుంటుంటే శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు సంతోషంగా. నేను ఎవరికి పెట్టను, నేనే తింటాను, ఎత్తిపోయి పోసుకుంటున్నాడు, కింద పోసుకుంటున్నాడు, పైన పోసుకుంటున్నాడు. అంతేనండి ఇది.
మనుషుడు స్వార్థంగా ఉన్నప్పుడు వాడు అనుభవించలేడు, ఎవరిని సహాయం చేయలేడు. ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఒకరికొకరు ప్రేమించుకుని నువ్వు ఇంకొకరికి సహాయం చేస్తే నీకు సహాయం మీరు ఇయ్యుడి మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏ కొలతతో ఇస్తారు మీకు ఆ కొలతతో తిరిగి ఇస్తాడు. ఈ రోజుల్లో అంత్య దినాల్లో స్వార్థపరులు అయిపోయారు మనుషులు. విశ్వాసులు అట్టగైపోయారు, పాస్టర్లు అట్టగైపోయారు. ఏంటంటే లోహం ఎప్పుడూ అలాగే ఉంటుందండి, అది వదిలేయండి. లోహం సంగతి మనకెందుకు? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, ఆయన ప్రేమను పొందిన వారు ఆ ప్రేమను పంచకుండా ఉండ మూలానే ఇంకా అనేకులకు యేసయ్య ప్రేమ అందలేదు. యోహాను రాసిన పత్రిక చాలా విలువైన పత్రిక. ఆయన వృద్ధాప్యంలో రాసిన పత్రికలు ఇవి. యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక. పద్మాసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంలో ఆయన రాసిన మాట. అందుకే ఆయన అన్నాడు 12వ వచనంలో 2:12, చిన్నపిల్లలారా. ఆయన చిన్నపిల్లలంటే చిన్నపిల్లలతో చెప్పటం లేదు. ఆయన 100 సంవత్సరాలు పైబడి ఉన్న వయసులో ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి అందరూ ఎలా కనపడతారు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా. ఏంటంటే నా కుమారులు ఒక్కొక్కరికి నియరింగ్ 40 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. 39, 38, 37, 40 అలా వచ్చేస్తున్నాయి. ఏంటంటే నేను ఇంకా చిన్నపిల్లలాగా రేయరా రారా పోరా అంతే మాట్లాడతాను నేను. అంతేగాని వాళ్ళ గారు, పెద్ద కుమారుడు గారు, చిన్న కుమారుడు గారు, వాళ్ళు పాస్టర్లు అయిపోయారు కదా, గొప్ప సేవకులు అయిపోయారు కదా అని నన్ను కొన్నిసార్లు స్టేజ్ మీద కూడా అలాగే ఏరా పోరా అంటే పాప వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మళ్ళీ నేను ఫీల్ అవుతా. ఏంటంటే వాళ్ళు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు పిల్లలే కదా, ఆ స్వేచ్ఛ మనకుంది కదా. ఏంటంటే అందుకే ఈ ఆత్మీయ తండ్రిగా అందరికీ ఉన్న యోహాను మనుషులతో మాట్లాడుతున్నప్పుడు పెద్దలారా అంటం లేదు, లేకపోతే సంఘస్థులారా అంటం లేదు, విశ్వాసులారా అంటం లేదు, కానీ చిన్నపిల్లలారా, అక్కడ పెద్ద తండ్రులారా అన్నాడు కొంతమందిని. చదువు ముందుకు వెళ్దాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. అవును, మీరు ఎంతమంది మారు మనసు పొందారు? రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, విశ్వాసులుగా ఉన్నారు. మేము మారు మనసు పొందామంటే బాప్తిసం తీసుకోవాలా? మేము బాప్తిసం తీసుకున్నామంటే మారు మనసు పొందాలా? మేము రక్షించబడ్డామంటే విశ్వాసులం కాదు అనొద్దు. అన్నీ ఒకటే. మారు మనసు పొందిన వాళ్ళే రక్షించబడ్డోళ్ళు, బాప్తిసం పొంది విశ్వాసంలో నడిచేవారు విశ్వాసులు. కానీ కొత్తగా రక్షించబడ్డవారు చిన్నపిల్లలు. మీ వయసు 50 ఏళ్ళైనా మీరు 3 సంవత్సరాల క్రితమే రక్షించబడ్డారంటే మీరు ప్రభువులో ఎంత వయసు అన్నమాట? మీకు కేవలం 3 సంవత్సరాలే. ఏంటండి, చాలామంది కొత్త విశ్వాసులు ఉంటారు. కొత్తగా అంటే ఇప్పుడిప్పుడే రక్షించబడ్డవాళ్ళు. వాళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారు. ఏ పని చేసినా సఫలం అవటం లేదు, ఎందులోనూ స్థిరంగా ఉండటం లేదంటే వాక్యం ధ్యానించడం లేదన్నమాట. అధికారుల మీద ఆధారపడుతున్నారు, ఆఫీసుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. కానీ దేవుని నమ్మిన వానికి ఏ మేలు కోత ఉంటుంది. ఆయన వాక్యాన్ని చదివితే సాతాన్ని మనం జయించగలుగుతాం. యోబు బలమైన విశ్వాసి కాబట్టే దేవుడు అనుమతించాడు. దేవుణ్ణి దూషించి చావరాదా అంటే మనమైతే ఏమంటావో తెలుసా? అంత బాధలో ఉన్నాడు ఏమంటాడండి? అసలు యోబమ్మ ఏమనాలి? పోన్లేండి, పిల్లలు పోతే పోయారు, ఆస్తి పోతే పోయింది, మీకు నేను, నాకు మీరు ఉన్నారు కదా, నేను గోకుతానులేండి అనాలి కదా. ధనవంతులుగా ఉన్నప్పుడు ఆమె ఏం అట్టహాసం చేసింది. యోబు గారు బహుధనవంతుడైనప్పుడు ఆ యోబమ్మ గారు కూడా ధనవంతులే. డాక్టర్ గారి భార్య ఎవరమ్మా? ఆమె ఎప్పుడు చదవాలా, కానీ డాక్టర్ అమ్మే. మాస్టర్ గారి భార్య, పంతులు గారి భార్య, పంతులమ్మ. కాబట్టి యోబు గారి భార్య కూడా చాలా దర్జాలు అనుభవించింది. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు భర్తకు సహకరించడం వదిలేసి చావరాదా? అసలే చిర్రెత్తిపోయింది, యోబుకి తిక్క పుట్టిందంటే
ఏంటంటే చేస్తానే, ముందు నిన్ను చంపి నేను చేస్తాను రా అని ఉండాల్సింది. కానీ యోబు ఎంత స్థిరంగా ఉన్నాడో చూడండి. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. యెహోవా యొద్ద నుండి మేలేనా కీడు అనుభవించొద్దా? ఆయన ఇచ్చను, యెహోవా తీసుకోడను. అంటే పాప యోబమ్మ గారు గయ్యం అనలా. ఏమండి, భర్త చెప్పిన మాట గయ్యమంటారమ్మా, సరేనండి అంటారా? అనరే. ఇవాళ అస్సలు అనరు. నాదే పై చేయి ఉండాలి. ఎంత తప్పు చేసినా కూడా ఒప్పుకోరు. అందులో భర్త దగ్గర అసలు ఒప్పుకోరు కదమ్మా. అంటే కొంతమంది అవుతున్నారు, కొంతమంది సీరియస్గా చెప్పి పెడుతున్నారు. ఆ సీరియస్గా పెట్టిన వాళ్ళందరూ అదే అనుకుంటా. మా సంగతులు మీకెవరు చెప్పారు? మా ఆయన చెప్పాడా? సహజంగా ఇప్పుడు స్టడీ చేస్తున్నామండి. ఇంతకుముందు స్త్రీ అనుకో అనేవాళ్ళం, ఇప్పుడు స్త్రీలు గరగర. ఇంకేమైనా మాట్లాడారంటే కేసు పెడతా. తల్లా వద్దమ్మా తల్లా, కేసు పెట్టి మీ అమ్మను, మీ నాన్నను, అక్కను, హోల్ ఫ్యామిలీ తిప్పుతా. మగవాళ్ళందరూ కలిసి ఈ మధ్య ధర్నా చేస్తున్నారట. ఆడవాళ్ళకి ఇన్ని కేసులు ఉన్నాయి, లుసుకలు ఉన్నాయి, మాట్లాడుతూ వంట కేసు, ఆంట కేసు, ఈ కేసు. మగవాళ్ళకి మా బాధలు ఎవరికో చెప్పుకోవాలి. మేము ఎన్నెన్ని బాధలు పడుతున్నాం భార్యలతోటి. మాకు కూడా కేసులు పెడతానికి కొన్ని కేసులు ఇవ్వండి. భార్య చేత వేధించబడిన వాడు కేసు పెట్టాలన్నమాట. నా భార్య నన్ను వేధిస్తుంది అని. ఏంటండి, ఎన్ని కేసులు పెట్టుకున్నా చివరికి మీకు జీరో, న్యాయం జరగదు. కేసులు పెట్టుకొని కోట్లమ్మడి తిరిగేవాడు ఎవడు బాగుపడించోడలేదండి. పిల్లి దెబ్బలాడుకొని కోర్టు దగ్గరికి వెళ్తే ఏం మిగిలిందండి? ఉండదు, రొట్టంతా అయిపోయింది. అలాగే ఈ కోట్లమ్మడి తిరిగే వాళ్ళకి మీ డబ్బులన్నీ లాయర్లు కొట్టేస్తారు. వాయిదా మళ్ళీ రా, వాయిదా మళ్ళీ రా, వాయిదా మళ్ళీ రా. చివరికి బుద్ధి వచ్చి ఏమండి కోర్టుల వద్దులే, మీరే రండి, మీరే బెటరు. ఈ లాయర్ గారు టార్చర్ భరించలేకపోతున్నాం అన్నట్టు కొంతమంది తిరిగి వచ్చి కుటుంబాలు చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు కోర్టుకి ఎక్కండి. మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు తెలుసా? మన న్యాయాధిపతి నిజమైన న్యాయాధిపతి. నీకు మేలు చేస్తాడు, నీ భార్యకి లేక నీ భర్తకు కూడా. ఎందుకంటే నువ్వు ఆయన పెట్టే, నీ భార్య. ఆదాముకి ఎవరు తల్లిదండ్రులు? హవ్వకి ఎవరు తల్లిదండ్రులు? ఇద్దరు దేవుని బిడ్డలే. కాబట్టి దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయరు. ఎవరి బాధలైనా ఆయనకి తెలుసు. కుటుంబంలో వచ్చే సమస్యలకు దేవునికి మొరపెట్టండి. 12 సంవత్సరాలు ప్రార్థన చేసిందండి మా అమ్మ. ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చొని ప్రార్థన చేసుకుంటుండేది. నేను ఎగతాళి చేసేవాడిని. ఏడమ్మా నువ్వు దేవుడు అంటావు, నానేమో తిని తాగు జలసాలుగా తిరుగుతున్నాడు, దేవుడు లేడు, దెయ్యం లేదు అని నేను మా అమ్మని తిడుతుండేవాడిని. కానీ మీ డాడీని మారుస్తాడయ్యా దేవుడు, మీ డాడీని మారుస్తాడయ్యా. ఏం మారుతాడు? ఆయన ఎందుకు మారుతాడు? ఎంతమంది చెప్పినా మారలేదు, ఎవరు చెప్పినా మారలేదు. ఆయన మారితే నేను కూడా మారుతానులే అన్న, ఇలాగ మారడు అనుకోని. చివరికి ఒక రోజు వచ్చింది, మా నాన్న మారాడు. ఆయన నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, నేను మారాను. మా అమ్మ మా నాన్న కోసం 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది. మా నాన్న నా కోసం 3 నెలలు ప్రార్థన చేశాడు. 3 నెలల ప్రార్థనలో నేను మారిపోయా. అందుకేనండి మన దేశంలో పురుషులు ఎవరు ప్రార్థన చేయరు, స్త్రీలే చేస్తుంటారు సంవత్సరాల తరబడి. పురుషుడు ప్రార్థిస్తే క్షణికంలో అయిపోతాయి దేవుని కార్యాలు. పురుషులారా ప్రార్థించండి, చేతులెత్తి ప్రార్థించమని దేవుడు వాక్యం చెబుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థిస్తే భూమి మీద మీరు ఏది ప్రార్థనలో బంధిస్తారో పరలోకంలో బంధించబడద్ది. నీ బిడ్డలు కూడా దీవించబడతారు. బలవంతులుగా ఉండాలండి ప్రార్థనలో. మనం వాక్యంలో బలవంతులుగా ఉండాలి. దుష్టుని జయించాలి. వాడు రకరకాలుగా మనల్ని అటాక్ చేస్తాడు. వాడు దుష్టుడు, వాడు వెలుగుదూత వేషంలో వస్తాడు, వాడు తంత్రగాడు, వాడు మోసాలు చేస్తాడు, వాడు అబద్ధికుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. అలాంటి వాడిని మనం ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయకూడదు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. సైతానికి భయపడకూడదండి ఎవరు. భయపడితేనంట భయపడటం వల్ల ఉరి వచ్చును. సైతాన నా జోలికి రాకు, నేను ఏం చేయకు, నీ దండం పెడతా. అరే దేవుని ప్రార్థన చేయనంటే సైతాన్ని దండం పెడతానంటారంటే మాట్లాడితే సైతాన్ని చోదిస్తున్నాడు, సైతాన్ పట్ల పాపంలో పడేశాడు, సాతాను చోదించేశాడు. తాగుపోతాడు, అలాగే చర్చకు వస్తాడంట, తాగుతాడట మళ్ళీ బాంటి సోమవారం వెళ్ళి. ఆ పాస్టర్ గారు ఏందయ్యా నువ్వు అందరు చెప్తున్నా నీ గురించి అంటే, నన్ను ఏం చేయమంటారంటే శోధన వచ్చేస్తుంది. ఈసారి శోధన వచ్చినప్పుడు సైతాను వెనక్కి పో అని చెప్పమన్నాడట. మళ్ళీ రాగొచ్చాడు.
ఏమయ్యా, సైతానా వెనక్కి పోమని చెప్పమన్నాను కదా. చెప్పానండి, సైతానా వెనక్కి పో. సారాయి దుకాణం చూశానండి, ఆశ పుట్టిందండి. సైతానా వెనక్కి పోమన్నానండి, వాడు వెనక్కి పోయి నన్ను ముందుకు తోశాడండి. నేను సారాయి కొట్లో పడ్డానండి. ఏంటండి వాక్యాన్ని భలే ఒకరు తిప్పుకున్నారు ఇవాళ. పాపము జోలికి పోకండి. అపవాదిని ఎదిరిస్తే వాడు మిమ్మల్ని విడిచి పారిపోతాడు. మీరు ఎప్పుడైనా కుక్క పందిని తరవడం చూసారా రోడ్డు మీద? ఏమో బెంగళూరులో పందులు ఉండేవి నాకు తెలియదు, కానీ పల్లెటూరులో ఈ దృశ్యం కామన్ దృశ్యం. అది పందులు ఏమో పరిగెడుతుంటే కుక్క బౌ 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 అని తోకెట్టెట్టు ఎగరేసుకుంటూ ఎరగబడుతుంది. పంది లావుకుంటుంది అని పరిగెడుతుంటుంది. పరిగెట్టే కొద్ది ఇది పెద్ద ఏదో హీరో అనుకోని ఇదేమో తోక బయలుదేరుతూ ఇంకా ఆడుస్తుంటుంది. దానికి ఇంకా ఓపిక లేక, పరిగెత్తడానికి ఓపిక లేక అంటుంది అంతే. అన్నప్పుడు చూడండి మీరు, ఈ కుక్క తోక ముడుచుకోండి లోపలికి పరిగెది. చూసారా? మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు సైతానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదిరిస్తే వాడి పారిపోతాడు, నువ్వు పారిపోక్కర్లా. ఏంటంటే దేవునికి లోబడండి, సైతాన్ని ఎదిరించండి. విశ్వాసులన్న వారు పాపాన్ని జయించాలండి. మీరు యవ్వన దశ అంటే ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులైన తర్వాత శోధన వచ్చింది పడిపోయాను, ఆశ వచ్చింది పడిపోయాను అని చెప్పేవారికి ఉండకూడదు. ప్రతి శోధన జయించాలి. శోధన రావటం తప్పు కాదు, శోధనలో ఓడిపోవటం పాపం అవుద్ది. శోధన జయించువాడు ధన్యుడు. నీకు దుష్ట ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తే నేను దోషి అవ్వాల. ఆ ఆలోచన నీవు అలాగే ఉంచుకుంటే నీకు దోషంగా మారుతుంది. ఓ దైవజనుడు అన్నాడు, నీ నెత్తి మీద నుండి కాకులు ఎగరకుండా ఆపగలవా? అలాగే నీ మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి, పాప ఆలోచనలు వస్తుంటాయి, ఏవో వస్తుంటాయి. వాటిని ఆపలేవు నువ్వు. కానీ ఆ తలంపు, ఆ కాకి నెత్తి మీద కూర్చుంది అనుకో, వచ్చి ఫోన్లే కూర్చుంది, పాపం గూడు దొరకలేదేమో అని ఊరుకున్నావు అనుకో, అంతటితో ఊరుకుంటుంది. అది ఓ పొల్ల పట్టుకొచ్చి ఇంకో పొల్ల పట్టుకొచ్చి నెత్తి మీద గూడు కట్టేస్తుంది. ఫోన్లే పాపం గూడు కట్టిందని వదిలేసావనుకో, గుడ్డు పెట్టేస్తుంది. ఫోన్లే గుడ్డు పెట్టిందని వదిలేసావనుకో, పిల్లని చేసేస్తుంది. ఈ పాటికి నీ బుర్ర అంతా ఏమైపోద్ది? ఆ పెంట, ఆ పిల్లలు మొత్తం నెత్తంతా గబ్బైపోద్దా లేదా? అలాగే ఆలోచనలు నీ మనసులో ఉంచుకుంటే ఆ ఆలోచనలు నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తాయి. బ్రూడింగ్ అంటారు, పిల్లల్ని చేయిస్తారు చూడండి, కోడి పిల్లల్ని. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావంటే ఆలోచనలు వలయంలో చిక్కుకుపోతావు నువ్వు. దాంట్లో డిప్రెషన్ అంటారు చూడండి. వాళ్ళు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఉదయం తమ్ముడు వచ్చాడు, చక్కటి ఎవడొస్తాడు, చక్కగా ఉన్నాడు, ఎవడొస్తాడు, తన ముఖంలో కలలేదు. ఏంటయ్యా, ఎందుకు కావాలి నీకు ప్రార్థన? నాకు యాంగ్జైటీ అండి. యాంగ్జైటీ గురించే వాక్యం చెప్పాను, నాది లేదు, ఆయన ఉన్నాడని ఇక్కడ. యాంగ్జైటీ అండి. ఏంటి యాంగ్జైటీ? ఎందుకు యాంగ్జైటీ? నేను పోర్నోగ్రఫీకి బానిసరైపోయాను, అశ్లీలమైన దృశ్యాలు సెల్లో చూస్తూ దానికి బానిసనైపోయాను. నా మనసేమో నువ్వు చేసే తప్పని చెప్తుంది, నేనేమో అవి చూడకుండా ఆపలేకపోతున్నాను. నా తప్పు నేను తెలుసుకునేటప్పటికి నేను అందులో బందీ అయిపోయాను. నేను తప్పు చేస్తున్నానే బాధ, చూడలేకపోతున్నానే వేదన. ఈ మధ్యలో రెండు, చూడాలని ఆశ, చూస్తే దేవుని ముందు తప్పు అవుద్దని భయం. ఈ రెండింటి మధ్యలో నేను నలిగిపోయి ఎందులోకి వెళ్ళిపోతున్నాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. చూసారంటే పాపంతో ఆటలాడకండి, పాపంతో ఆటలాడకండి. పాపం మిమ్మల్ని చిక్కుల్లో పెట్టుద్ది, చిక్కుల్లో పెట్టుద్ది. అంటే డిప్రెషన్ అంటే బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్ అంటారు. ఏంటి అర్థం? ఏంటంటే అర్థం, ఒక సుడి ఏర్పడుతుంది, నీళ్ళు ఏం చేస్తాయి అక్కడ గిర్ర తిరుగుతాయి. ఆ తిరిగిన ఫోర్స్కి ఏమవుతుంది, నీళ్ళు పైకి రెచ్చిపోతాయి. అలాగే నీ బుర్రలో ఒక ఆలోచన అలాగే ఉంచేసుకున్నావంటే అదొక సైక్లోన్లా తయారైపోద్ది అనమాట నీ మనసు. నువ్వు అందులో పడిపోయి ఏం చేయలేవు, షాడిస్ట్గా మిగిలిపోతారు చాలామంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తినరు, నిద్రపోరు, నిద్ర పట్టదు, సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా బాధల్లో ఉంటారు. అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఒక తప్పైన ఆలోచన నీ మనసులో ఉంచేసుకున్నావు. దాన్ని అందుకే
ఒప్పుకోమన్నాడు దేవుడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నీవు నమ్మదగిన వాడివి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని. మీకు అలాంటి శోధన ఉన్నప్పుడు ఆ శోధన మొదటగా దేవుని దగ్గర ఒప్పుకోనండి, లేక మీకోసం ప్రార్థన చేసే దైవజనుల దగ్గర చెప్పుకోనండి. వాడు మీకోసం ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన విడుదల కలుగజేస్తాడు. మీరు అలాంటి ఆలోచనలు వచ్చి అలాంటి ఆలోచనలోనే పడిలేస్తున్నాం ఇంకొకటి చెప్పారనుకోండి, ఏమవుతారు? ఇద్దరు కలిసి సన్యాసి రాసుకుంటానంట, బంగారం రాలుతుందా? ఏం రాలుతుందండి? బూడిద రాలినట్టుగా నీ బాధల్లోనే వాడు ఉన్నాడు. వాడు నీ బాధ తీర్చలేడు, కానీ నీ బాధలు తీర్చేవాడు. అన్ని విషయములలో మన వలె శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్న యేసయ్య మనకు పాపం మీద జయం ఇవ్వటానికి, ఎలా జయించాలని మన పక్షంలో ఉండి మనకు నేర్పించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చూసారండి, అన్ని విషయాల్లో శోధించబడ్డాడు యేసు ప్రభు కూడా. బాధలు వచ్చాయి, ఒంటరితనం వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, అందరూ వదిలేశారు ఆయన శిలువ మీద. మానసిక ఆందోళన వచ్చింది, శరీర బాధ వచ్చింది, అన్ని విషయాల్లో ఆయనకి అవమానం వచ్చింది, నింద వచ్చింది. అన్నీ మనలాగా శోధించబడ్డాడు, కానీ మనలాగా రియాక్ట్ అవ్వాల. అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ అపవాదిని ఎదిరించాడు, జయించాడు. కాబట్టి జయశీలుడైన ప్రభువును మనం పిలుచుకుంటే మనం కూడా దుష్టుణ్ణి జయిస్తాం. మళ్ళీ చదవండి, అక్కడ ఏముంది? యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. మన బలం కంటబలం కాదు, జిమ్ము చేస్తే వచ్చే బలం కాదు. ఏంటంటే అందరూ ఇప్పుడు జిమ్ములమ్మడి వెళ్తారంట కండలు పెంచాలని. అంటే 6 ప్యాక్ అమ్మా, 6 ప్యాక్ బ్రదర్, అమ్మలు కూడా చేస్తున్నారు ఇప్పుడు 6 ప్యాక్లు కదా. మేమేం తీసుకోలేదని ఇప్పుడు సిస్టర్స్కి కూడా జిమ్ములు, బ్యూటీ పార్లర్లు, మగవాళ్ళకు కూడా బ్యూటీ పార్లర్లు అంటే ఇప్పుడు. ఇంతకుముందు మగవాళ్ళకి జిమ్ము, ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ ఉండేది. ఇప్పుడు ఇది వాళ్ళకి, అది వీళ్ళకి మొత్తం కావాలి. అంతా ఆర్టిఫిషియలే. ఎందుకయ్యా ఇంత లాభ అయిపోయాడంటే జిమ్ చేసి ఆపేశాను అన్నాడు ఒక ఆయన. మరి ఎందుకు ఆపావు? ఆపేస్తే వాడు ఊరిపోతాడు, డబుల్ అయిపోతాడు. ఇంక చేస్తూనే ఉండాలి బతకంత. ఎక్కడుందో ఓపిక, ఎక్కడం తెప్పటం. ఇక బోల్డ్ పనులు ఉన్నాయి, ఇది ఎత్తుకుంటూ కూర్చుకుంటూ కాదండి. ఎంతసేపు ఎత్తురా, ఎన్ని రాళ్ళు బిగబట్టినా నీకు ఏమొచ్చింది చెప్పండి. దానివల్ల అది ఏదైనా పని చేస్తే కానీ జీతం వస్తుంది. కష్టపడి పని చేయి. అందుకే చెప్పాడు, నీ చెమట గార్చి ఆహారం తినవయ్యా, వ్యవసాయం చేయవయ్యా, భూమిని సాగు చేయమన్నాడు ఆదాముతో దేవుడు. కష్టపడేవాడు రోగాలు రావండి. సహజ మరణాలు, రోగాలు ఎక్కువ ఉండవంట. లంగ్స్ జబ్బులు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే మంచి ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ బెంగళూరులో నువ్వు వదిలిపెట్టింది నేను పీల్చుకుంటున్నాను, నేను వదిలిపెట్టింది నువ్వు పీల్చుకుంటున్నావు. ఏమైంది? పక్క వాళ్ళ ఫ్లాట్లో మసాలా వాసన మన ఇంట్లోకి వస్తుంది, మన సాంబార్ వాసన వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. కాబట్టి ఏమైపోయింది? ఆ మురికి నీళ్ళు మన్నెత్తి మీద నుంచి, మన ఇంట్లో నుంచి వీళ్ళకి వెళ్తున్నాయి, వీళ్ళ ఇంటి నీళ్ళు వాళ్ళకి వెళ్తున్నాయి. ఈ మురికి నీళ్ళు కిందకి వెళ్తున్నాయి, కింద నుంచి బొద్దెంకలు వచ్చి కాకరొచ్చెస్ వచ్చి మన ఇళ్ళన్నీ తిరుగుతున్నాయి. ఆ జబ్బులు అట్ట ఇచ్చేసి వెళ్ళిపోతున్నాయి. డెంగ్యూ ఫీవర్ అండి, చలి జ్వరం అండి, మలేరియా అండి. ఆ దోమగాడు చూసారా మీరు ఎప్పుడన్నా? మస్కిటో చూసారా? ఎంత ఉంటాడు అన్నాడు? 7 అంతస్తులు బిల్డింగ్కి ఎక్కుతాడు. నువ్వు లిఫ్ట్ లేకపోతే ఎక్కలేవు. వాడికి ఏమక్కర్లా, ఫ్రీగా వచ్చేస్తాడు అక్కడికి. అక్కడికి వచ్చి నీకు మళ్ళీ దానికి అదేదో పెట్టుకుంటావు, మళ్ళీ ఏదో బ్యాట్ పెట్టుకుంటావు. ఆ బ్యాట్ పెట్టి ఇట్టా అంటే ఎగిరిపోతున్నాడు. వాడి బుర్ర ఎత్తే ఉంటుంది, వాడికి ఎంతో షార్ప్. ఏంటండి, మనుషుడు చిన్నదాన్ని జయించలేకపోతున్నాడు. సర్వ సృష్టిని నీ ఆధ్వర్యంలో పెట్టుకోమన్నాడు దేవుడు, పరిపాలించమన్నాడు. సింహం కూడా ఆదాము, కమాన్ లయన్, కమాన్ ఐ విల్ కాల్ యూ లయన్ అన్నాడు. మొదటి పాస్టర్ గారు ఆయనే. టైగర్ కమ్, కుక్క పిల్లలాగా వచ్చి పక్కన కూర్చొని ఆడుకునేది. ఏంటంటే ఎప్పుడు దేవుడు ఆదాం మాట వినలేదో, ఇవన్నీ ఆదాం మాట వినలేదు. ఎప్పుడు ఆ దేవుడు మాట ఆదాం వినలేదో, ఆదాం మాట ఈ జంతువులన్నీ వింటం మానేసి వాటికి మనకి వైరం వచ్చిందంటే. లేదంటే అవన్నీ మనం చెప్పినట్టు వినాలి. కానీ వాళ్ళ పాపం వల్ల తారుమారైపోయింది ప్రపంచం. ఇవాళ దోమల్ని జయించే శక్తి అలెగ్జాండర్ ద గ్రేట్,
ప్రపంచాన్ని జయించేసి 33 ఏళ్లకల్లా ఇంకా లోకాలు రాజ్యాలు లేవే జయించడానికని ఓరికి టెన్షన్ అయిపోతున్నాడంట. అటంటే దోమ కుట్టిందంట. దోమ కుట్టి చలిచరం వచ్చిందంట. మనుషుల్ని హడలగొట్టిన, దేశాల్ని హడలగొట్టిన, వణికింపజేసిన అలెగ్జాండరు దోమ కొట్టగానే గివ్ మీ బ్లాంకెట్ దొబడకబు విషజ్వరంతో చచ్చిపోయాడండి 33 ఏళ్లలో. సువార్త అందింది అతనికి, కానీ ఇట్ వాజ్ టూ లేట్. కాబట్టి చచ్చినప్పుడు చెప్పాడంట, నేను చచ్చిపోయిన తర్వాత సమాధిపేటలో నా చేతులు 2 బయట పెట్టండి, బయట పెట్టి ఊరేగించండి. ఊరేగించినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచమంతటిని జయించిన అలెగ్జాండర్ వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి చేతులతో పోతున్నాడు. హో డుబ్ 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 అంతా సంపాదించాడు ప్రపంచాన్ని. వెళ్ళేటప్పుడు ఇగో చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏం తీసుకెళ్ళటం లేదు ఇక్కడి నుంచి. ఏంటండి దాని కొరకు ఎందుకండి మనం కూడా దిగంబరులుగానే ఈ లోకంలోనికి వచ్చాము, దిగంబరులుగానే ఈ లోకంలో నుండి అన్నపానములు గల వారమై సంతుష్టి కలిగి ఉందాం. దేవుడు ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు ఇస్తాడు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. అధికారాపేక్ష, ధనాపేక్ష, స్వార్థం వాళ్ళ మనుషుల్ని ఓడింపజేస్తున్నాయండి. విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు దుష్టుని జయించాలి. మీరు బలవంతులు. మన బలం బోర్నబెట్టలో లేదు. పౌలు అన్నాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. దావీదు పాడాడు, యెహోవాయే, తెలీదా పాట? యెహోవా నా బలమా. ఏంటి దావీదుకిను పౌలుకేనా ఆయన బలం, నీకు నాకు కాదా? మరి నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నువ్వు బలవంతుడివి. అపవాదిని, శోధనను జయించగలుగుతావు. క్రీస్తును నువ్వు కలిగి ఉండాలంటే ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడయుడను. ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడై మన మధ్య నివసించిన ఎవరైనా మన యేసు ప్రభువు. కాబట్టి వాక్యము చదువుతున్నప్పుడు క్రీస్తు శక్తిని నువ్వు పుంజుకుంటావు, క్రీస్తు ఇచ్చే బలాన్ని పుంజుకుంటావు. ఏ సమయంలో ఏ శోధన ఎలా జయించాలన్న దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. మనది బలహీనత, కానీ మన ప్రభు బలవంతుడు. అందుకే ప్రభు అన్నాడు, యుద్ధము యెహోవాదే. నువ్వు నిలబడి చూడంతే. నువ్వు దేవునికి అప్పగించి నీ కీడు, దేవునికి అప్పగించి నీ శోధన, దేవునికి అప్పగించి నీ పోరాటం, దేవునితో చెప్పుకో ప్రార్థనలో నీ అవసరత. ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. నువ్వేం మొక్కక్కర్లా, మూలగక్కర్లా, అడ్డదారులు తొక్కక్కర్లా, తప్పుడు మార్గాలు వెతకక్కర్లా. నీకేది కావాలో అది నీ పరలోకపు తండ్రి సంతోషంగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెడ్డవాడి పోయిండి నీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటున్నావు కదా, మరి నీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి వాటిని మనకి ఇవ్వడా? ఏ పిల్లోడైనా రొట్టె నాన్న అన్నం పెట్టు అంటే విషం పెడతారా? ఏంటంటే ఏ పిల్లోడైనా నాకు చేప మొక్క కావాలంటే రబ్బర్ మొక్క ఇస్తారా? ఏంటంటే మరి మీరు చెడ్డవారైండి మంచి ఇస్తున్నారు. నేను మీ పరలోకపు తండ్రిని, మీరు అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాను. దుష్టుడికి లోబడకండి, అపవాదిని ఎదిరించండి, మీరు బలవంతులుగా ఉండండి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అన్నంటనే ఏం చేయాలండి? కళ్ళు మూసుకోవాలి అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం మోకాళ్ళ ప్రార్థనతో, ప్రార్థన జీవితంతో అపవాదిని ఎదిరిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయ స్థితిని నీవు బయటపెట్టి మాకు కావలసిన విడుదల మార్గాలను బోధిస్తూ ఈ అంచెదనములలో మా విశ్వాసమును కాపాడుకున్నటకు, ప్రార్థనా జీవితము కలిగి పరిశుద్ధులుగా నీ కొరకు జీవించుటకు, అపవాదిని ఎదురించుటకు
సాతాను కార్యముల నుండి విడిపించబడుటకు, ముఖ్యంగా ఈనాడు అపవాది అనేకుల్ని డిప్రెషన్లో పడేసి ఉద్యోగ విషయమై, కుటుంబ విషయమై, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో పడి కుమిలిపోతున్న వారిని, నలిగిపోతున్న వారిని, దుఃఖితులవుతున్న వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించున్నామయ్యా. నా ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. నా ప్రభువు నేను పోగొట్టుకుని తిరిగి ఇస్తాడు. నా ప్రభువు నా తల ఎత్తువాడు. నా ప్రభువు నా పక్షములో పోరాడి నాకు జయమిస్తాడు అన్న విశ్వాసం మాకు దయచేయను ఆయన. అది కుటుంబ సమస్య అయినా, అది ఆర్థిక ఇబ్బంది అయినా, అది జీవితంలో ఎదుర్కొనే ఏ ఓటమి అయినా, వాక్యముతో మేము బలపడి, ప్రార్థనలో మేము స్థిరపడి, అపవాదిని, దుష్టుని జయించుటకు సహాయం చేయము. దినదిన అభివృద్ధి పొందుతూ క్రీస్తు స్వరూప్యంలోనికి మేము మలచబడి త్వరలో రానిన్నది రాకడ కొరకు కనిపెట్టినట్లుగా సహాయం చేయము. మనుషుల్ని నమ్ముకొని నష్టపోయామయ్యా. ఉద్యోగం ఇవ్వలేదని మనుషుల్ని, ప్రభుత్వాలు నిందిస్తున్నామే కానీ నా ప్రభు ఆశీర్వదిస్తే అది ఎన్నడనడికి ఆశీర్వాదము. 10,000 మందికి ఉద్యోగం లేకపోయినా ఆయన నమ్మిన నాకు ఏ మేలు కొదువు చేయడు. లోకమంతా శోధనలో ఉన్నా నా ప్రభువు నాకు జయమిస్తాడన్న విశ్వాసం మాకు దయచేయి. వాక్యము ద్వారా బలపడుటకు, అనుదిన ధ్యానములో స్థిరపడుటకు, వాక్యానుసారంగా జీవిస్తూ అపవాదిని ఎదురించుటకు ఎప్పటికప్పుడు మా హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ ఎదుట నిర్మలులుగా, శుద్ధ మనసాక్షి కలిగి జయశీలులుగా జీవించటకు సహాయం చేయ. నా దేవుడు ఓడిపోయిన దేవుడు కాదు. మరణాన్ని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు, అపవాది తల చితకగొట్టినవాడు. నా ప్రభువు నా పక్షంలో ఉండి నాయన యందు విశ్వాసం ఉంచిన నా ద్వారా అట్టి గొప్ప కార్యాలు చేయిస్తాడన్న విశ్వాసం మాకు దయచేయ. ఏ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో, ఏ యవనస్తుడి జీవితంలో ఏ అడిక్షన్ ఉందో, ఏ డిప్రెషన్ ఉందో, ఏ విషయంలో ఓడిపోతున్నారో అట్టి వారిని ఈ సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయిస్తున్నామయ్యా. నీ ఆత్మతో అభిషేకిస్తున్నామయ్యా. దుష్టుని జయించే వారిగా మమ్మల్ని చేయను ఆయన. పరిశుద్ధంగా జీవించే వారిగా మమ్మల్ని చేయ. ప్రాణమిచ్చిన ప్రభువు నాకు తోడున్నాడన్న విశ్వాసము దయచేయ. నా బలహీనతలను బలంగా మార్చే యేసయ్య నాకున్నాడు చాలు అన్న ధైర్యము దయచేయ. నీతో అనుసంబంధం కలిగి బ్రతకడానికి, ప్రార్థనా విశ్వాసములు కాపాడుకున్నట్టుకు, ప్రతి శోధన జయిస్తూ ప్రభు సారూప్యంలో మలచబడుతూ, ఇంకా మా చుట్టూ ఎందరూ నశించిపోతున్నారయ్యా. యేసును ఎరిగిన మా స్థితి ఎలా ఉంటే, యేసును ఎరగని వారి అనేకులు అనేక ఇబ్బందుల్లో, సమస్యల్లో, సాతాను వలయములో చిక్కబడి కష్టాలు పాలవుతున్నారయ్యా. అట్టి వారి కొరకు మేము ప్రార్థించడానికి సహాయం ఇచ్చే. వ్యక్తిగతంగా దీవించము, కుటుంబానికి ఆశీర్వదించము. ఏ ఏ విన్నపములు నీ బిడ్డలు నీ సన్నిధిలో చేసి ఉన్నారో ఆ ప్రార్థనలకు జవాబులు ఇచ్చి, నా దేవుడు నా ప్రార్థన విన్నాడని సాక్ష్యం ఇచ్చటకు మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరలా ఇటువంటి గెట్టుగెదర్లు లేక ఉజ్జీవ సభలు బెంగళూరులో లేక చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో పెట్టడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, జూములో లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది. 2 to 5, 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రమే.
చిరునామా గమనించండి, ఆర్ఎన్ఆర్ ఆడిటోరియం, లోటస్ పాండ్, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. గమనించండి, 2 సెషన్స్ 2 to 5 and 6 to 9 ఏదైనా ఒక సెషన్కి మీరు రావాలనుకుంటే ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం వ్యక్తిగత ప్రార్థన చేయడానికి నేను ఆశపడుతున్నాను. కానీ స్థలము సమయము లిమిటెడ్గా ఉన్న వలన ముందుగానే రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరపడండి, తప్పకొస్తారు కదా. Thank you.